హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ తూగో జిల్లా అమ్మాయి వంటలు. ఈరోజు నేను పప్పుచారు చూపించబోతున్నాను. ఆనపకాయ బెండకాయ వేసి మంచి చక్కటి పప్పుచారు నేను చూపించబోతున్నాను. చాలా సింపుల్గా టేస్టీగాని. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి, తయారీ విధానముని. ముందుగా కందిపప్పుని నానబెట్టి ఉంచుకోవాలి. శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడంత పెసరపప్పు కూడా వేసాను. రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక 30 మినిట్స్ నానబెట్టుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఈలోపు నేను పప్పుచారుకి ముక్కలు అవి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, అలాగే పోపు దినుసులు, ఉప్పు, కారం, నూనె, చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. అలాగే బెల్లము, కరివేపాకు. పోపులో కొంచెం ధనియాలు వేయడం వల్ల మనకి పప్పుచారు డైజెషన్ బాగా అవుతుంది అన్నమాట, బాగుంటుంది. సో ఇక్కడ పప్పు ఉడికిపోయింది. 2 విజిల్స్ వస్తే చాలు. మనకి కందిపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలా పప్పు గుత్తుతో కానీ లేదా ఇలా కానీ కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలన్నమాట పప్పుని. తర్వాత ఇందులో మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండుని రసం తీసుకుని ఈ విధంగా పప్పులో వేసేసుకుని కలిపేసుకుని పెట్టుకోవాలి. మనకి ఈజీ అన్నమాట. ఇలా చింతపండు పప్పుని కలిపేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూడండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందే మనం ఇక్కడ పోపు వేసేసుకుంటున్నాము. ఇలా ముందుగానే పోపు వేసుకుని మనం పప్పుచారు చేసినట్లయితే చాలా బాగుంటుంది. పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇందులో వెల్లుల్లిపాయలు నేను ఇందులో స్కిప్ చేశాను. వెల్లుల్లిపాయలు వేసుకుంటలేదు, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ధనియాలు వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుందన్నమాట. సో ఈ పోపులు వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు, బెండకాయలు కూడా వేసుకుని మగ్గించుకోవాలన్నమాట. నేను ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ స్కిప్ చేశాను అనమాట, కార్తీక మాసం అని చెప్పేసి. నెక్స్ట్ ఇందులో ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకు ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకుని ఇందులో మగ్గబెట్టుకోవాలి. మనం ఇప్పుడు మూత పెట్టుకుని ఇలా ముందు మనం పోపు వేసుకుని ఈ ముక్కల్ని మగ్గబెట్టుకుని తర్వాత మనం పప్పుచారు అన్నది చేసుకుంటే ఆ రుచే వేరబ్బా. చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ముక్కలు అన్నవి బాగా మగ్గినాయి అన్నమాట ఆయిల్లోని. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ కల్లుప్పు అలాగే కారము వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో పప్పుని అలాగే చింతపండు కలిపిన మిశ్రమాన్ని వేసుకుని ఇందులో కలుపుకోవాలన్నమాట. ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలి. అలాగే బెల్లం వేసుకుంటే కొంచెం అంతా ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. అలాగే కారము 1 టేబుల్ స్పూన్ అంత కారము, అలాగే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుని ఇంకొద్దిగా వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ మరిగించుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట ఈ పప్పుచారు. ఇంకొక టేస్టీ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఇందులో వేస్తున్నాను, అదే మునగాకు అన్నమాట. మునగాకు హెల్త్కి చాలా మంచిది కదా. ఈ మునగాకు వేయడం వల్ల మనకి మంచి పప్పుచారుకి మంచి రుచి వస్తుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదన్నమాట. సో ఇలా మునగాకు కూడా వేసుకుని ఇప్పుడు దీన్ని 10 to 15 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో మనం మరిగించుకున్నామంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఈ పప్పుచారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.